ఈ లోకంలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి. ఏముంటాయి? డబుల్ మీనింగ్ డైలాగులు. ఇవి ఎవరికి అర్థమైతే అందరికి అర్థం కావు. ఎవడైతే సేమ్ స్టాండర్డ్లో ఉన్నారో వాళ్ళకి అర్థమైతే. ఏ డైలాగులు ఇవి? డబుల్ మీనింగ్ డైలాగ్స్. యవనస్తులు, ప్రాముఖ్యంగా యవనస్తులు ఈ డబుల్ మీనింగ్ డైలాగులని వాడే వ్యక్తులు స్కూళ్ళల్లో, కాలేజీలలో, బయట గుంపుగూడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాడే డబుల్ మీనింగ్ డైలాగ్. దాని మీనింగ్ తెలియదు, కానీ వీనికి ఏం తెలుసు? ఆ పదంలో ఉన్న డబుల్ ఇంకో మీనింగ్ ఏముందో తెలుసు. చూడండి, అంటే చెడులో మనిషి ఎంత లోతుకు పోయిందో చూడండి. ఎందుకంటే మనిషి ఈ లోక సంబంధి. అందుకే ఈ లోకం ఎంత లోతుల్లో ఉందో అంత లోతుల్లో కూడా మనిషి వెళ్ళి దాన్ని అర్థం చేసుకోగలడు. కానీ మనిషి దేవుని లోతును అర్థం చేసుకోలేడు. మరి ఎవరు అర్థం చేసుకోలేడు అంటే దేవుని సంబంధి అయిన వాడు. ఎలా సంబంధం అవుతాడు? ఆదివారం చర్చికి వస్తున్నా, రోజు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నా. ఎలా దేవునితో సంబంధం కుదురుతుంది? ఆయన మాటల్లో ఉన్న లోతును అర్థం చేసుకునే ప్రయత్నం. నువ్వు వాక్యం వింటున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, అరే నిజంగానే ఇది ఎంత లోతుల్లో దేవుడు మనకు తెలియజేయాలనుకుంటుండు, అసలు దీని లోపల ఏముంది అని ఆలోచించే ప్రయత్నం చేయాలి. అలాంటి వాడు దేవుని సంబంధి అయిన వాడు. వానికి ఏమర్థమైతే దేవుని మాటలలోని లోతు.